యూట్యూబ్‌లో చూసే ఇది ట్రై చేశానండి. పండిన మామిడి పండుతో కదా! టేస్ట్ ఎలా ఉంటుందో అని చాలా టెన్షన్ పడ్డాను కానీ, ఫస్ట్ టైమ్ చేసిన టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఫస్ట్ టైమ్ చేస్తున్నా కదా అని నేను కొంచెం చేశాను. మీరు మాత్రం ఎక్కువ చేయండి. ఎందుకంటే ఒక్క ముక్క కూడా మీకోసం మిగలదనమాట. ఎలా చేయాలో చూద్దాం పదండి. వెల్కమ్ బ్యాక్ టు అక్క, చెల్లి, ఒక్క కూతురు. దీనికోసం నేను బంగినపల్లి మామిడి పండు తీసుకుంటున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి పై తొక్కంతా తీసి ఇలాగ సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేను కప్పు కొలతతో కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. దానిలోకి పావు వంతు పంచదార మాత్రమే తీసుకుంటున్నాను. దీన్ని మంచిగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మామిడి ముక్కలు కప్పున్నర అయ్యాయండి. ఆ కప్పున్నర ముక్కలు వేస్తున్నాను. ఇక్కడ పంచదార బంగినపల్లి మామిడి పండు తీపిని బట్టి వేసానన్నమాట. ఈ పండు చాలా తీయగా ఉందని పావు కప్పు పంచదార వేశాను. మీరు తీసుకున్న మామిడి పండు అంత తీపిగా లేకపోతే హాఫ్ కప్పు నుండి ఫుల్ కప్ వరకు పంచదార వేసుకోవచ్చు. దీన్ని మిక్సీ పట్టుకున్నాక ఇందులోకి 3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను. తర్వాత 3 యాలక్కాయలు, దీంతో పాటు 3 స్పూన్ల ఆయిల్ కూడా వేసి వీటిని ముందుగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఆయిల్ వాసన లేని వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే నెయ్యన్న వేసుకోవచ్చు. మిక్సీ పట్టుకున్న దానిలోకి 1 స్పూను బేకింగ్ పౌడర్ వేసి మంచిగా దీన్ని అంతా కలుపుకొని ఓ పావు గంట పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని ఇలా బటర్ పేపర్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం మొత్తం ఆ గిన్నెలోకి వేసి ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం సెట్ అయ్యేలా సెట్ చేసుకొని పైన మీ దగ్గర ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా వేసుకొని ప్రీహీట్ చేసిన గిన్నెలోకి ఈ గిన్నెని పెట్టుకోవాలన్నమాట. అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకొని దాన్ని ఒక 15 నిమిషాలు ప్రీహీట్ చేసుకొని ఇక్కడ నేను కుక్కర్ వాడుతున్నానండి. ఇలా పెట్టుకున్నాను అనమాట. కుక్కర్ మూతకి గ్యాస్ కట్ అవసరం లేదు, విజిల్తో పని లేదు. ఇలాగా 45 నిమిషాలు ఇందులో ఉడికిన తర్వాత మనం నైఫ్తో కానీ ఏదైనా స్పూన్తో కానీ ఇలా గుచ్చితే దానికి ఏమీ అంటుకోకపోతే కేక్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని తీసుకొని కొంచెం చల్లారనిచ్చాక కట్ చేసుకుంటే కేక్ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత మంచిగా కేక్ రెడీ అయిపోయిందో. ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే బటర్ పేపరు చాలా ఎక్కువ వేశాను. అడుగున వరకే గిన్నెలో వేసుకోండి, సరిపోతుంది. కట్ చేస్తుంటే మీకే అర్థమై ఉంటుంది కదండి కేక్ ఎంత మెత్తగా వచ్చిందా అని. ఇక్కడ మీకు విషయం చెప్పాలి, కేక్ కొంచెం చల్లారాక కట్ చేయాలండి. కానీ నేను అంత టైం తీసుకోకుండా ముందుగానే కట్ చేశాను. మీరు వీడియో జాగ్రత్తగా గమనిస్తే మీకు ఆ వేడి తెలుస్తూనే ఉంటుంది, ఆవిర్లు వస్తున్నాయి కదండి. మీరు మాత్రం ఇలా వేడి మీద కట్ చేయకండి. ఇలా వేడి మీద కట్ చేస్తే కేక్ ముక్కలైపోతుంది అనమాట. కొంచెం చల్లారాక కట్ చేస్తే మనకి ఇష్టమైన షేప్లో మనకి ఇష్టమైన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం, మామిడి పండుతో కేక్ చేస్తున్నాం, టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ టేస్ట్ చాలా బాగుందండి. ఇక్కడ పండిన మామిడి పండు ఏదైనా పర్వాలేదు, అది తీయగా ఉంటే సరిపోతుంది. రసం మామిడికాయ అయినా తీసుకోవచ్చు, దాన్ని జ్యూస్ వేసి చేసుకోవచ్చండి. ఇంకా ఈ కేక్లో కస్టర్డ్ పౌడర్ వేసాను కదండి, అది ఆప్షన్ అనమాట. అది వేయకపోయినా పర్వాలేదు. ఇక్కడ ఏ ఎసెన్స్ వేయాల్సిన అవసరం లేదండి. యాలక్కాయలు వేసాం కదా, గుడ్డు కూడా లేదు కాబట్టి సరిపోతుంది. కాకపోతే రవ్వలో అన్నీ కలిపిన తర్వాత ఓ పావు గంట నుండి 20 నిమిషాలు పక్కకు పెట్టాలన్నమాట. రవ్వ ఎంతసేపు నానితే కేక్ అంత మంచిగా పొంగుతుంది. ఇంట్లో ఎలాగూ మామిడి పళ్ళు ఉంటాయి, ఉప్మా రవ్వ ఉంటుంది, పంచదార ఉంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే ఈ మామిడి పండుతో కేక్ ట్రై చేసి మీతో పాటు ఇంట్లో అందరికీ పెట్టండి. మా వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కేక్ను ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.